కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వంకిడిలోని జీవీపీ జిన్నింగ్ మిల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రధాన రహదారిపై పత్తి రైతులు కూడా బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వంకిడి ఎస్ఐ రైతులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో ఎస్ఐ మహేందర్ రైతులను తీవ్రంగా దూషించారు. అయినా ఎవరు ఎక్కడి నుంచి వచ్చిండు? మనకు న్యాయం జరగాలి. ఎక్కడి నుంచి వచ్చిండు? రేవంత్ రెడ్డి 2.5 లక్షలు తీసుకుంటాడు జీతం. మనకేం దొరుకుతుంది? కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వంకిడిలో పత్తి రైతులు కూడా ధర్నా చేస్తున్నారు. తమ పత్తిని కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా వారు ధర్నా చేస్తున్నప్పటికీ కూడా అక్కడ చేరుకున్నటువంటి ఎస్ఐ మహేందర్ ద్వారా కూడా అక్కడ చిన్న తోపులాట జరిగినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా రైతులతో కూడా దుర్భాషలు ఆడినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇదే అంశానికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి. ఓకే సాయిరామ్, ఏదైతే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పత్తి రైతులు రోడ్డు ఎక్కారు. దీనికి సంబంధించి సిసిఐ నిబంధనల ప్రకారం పత్తిని తేమ శాతం 8 నుండి 12 వరకు తేమ శాతం ఉండాలి. కానీ అకాల వర్షాలతో అయితే పత్తికి తేమ శాతం అధికంగా ఉండడంతో అయితే సిసిఐ కొనుగోలు చేయకపోవడంతో అయితే పత్తి రైతులు ఆగ్రహించారు. దానిపై జాతీయ రహదారిపై బైఠాయించడంతో అక్కడ ఉన్న వాంకిడి ఎస్ఐకి ఉన్న రైతులకు మధ్యలో కొంత తోపులాట జరిగింది. దీంతో వాంకిడి ఎస్ఐ మహేందర్ అయితే రైతులతోటి కొంచెం దుర్భాషలాడాడు. దీనికి సంబంధించి అక్కడ ఉన్న రైతులు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా కూడా 6 కాలం కష్టపడి పండించిన రైతులకు ఇదేనా మీరు చేసే న్యాయం అంటూ అయితే రైతులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇటు కలెక్టర్ గానీ ఎస్పీలు గానీ వెంటనే స్పందించాలని రైతులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఇటు అకాల వర్షాలతోటి పత్తి నష్టపోతుందని దీనికి సంబంధించి ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రైతులను ఆదుకోవాలని అయితే ఇటు రైతులు అయితే డిమాండ్ చేస్తున్నారు. సకాలంలో వర్షాలు కురవక ఇటు వర్షం సీజన్ లో కాకుండా అకాల వర్షాలు మమ్మల్ని ఇబ్బంది పెట్టాయని ఇటు రైతులు అయితే నష్టపోతున్నారు. ఇటు రైతులను నష్టపోకుండా ఇటు చంద్రశేఖర్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.